రేపు ఆదివారం నాడు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే 10 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు విక్రమార్కుడికి బేతాళుడు చెప్పిన ఒక కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానికేసి నడవసాగాడు. అప్పుడు బేతాళుడు రాజుతో ఇలా అంటాడు: రాజా, నీకు నేను ఒక కథ చెప్తాను, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని కథ ప్రారంభిస్తాడు. పూర్వకాలంలో కాశీ నగరంను వేదశర్మనబడే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఏకైక పుత్రిక తిలోత్తమ. ఆమె సద్గుణ సంపన్నురాలైన అందగత్తెగా ప్రకాశింపబడుతోంది. రాకుమారి తిలోత్తమను మంత్రి కుమారుడు పుండరీకుడు, సేనాధిపతి కుమారుడు వీరశర్మ, కోశాధిపతి కుమారుడు ధనపాలుడు ముగ్గురు ఆమెను ప్రేమించారు. ఆ ముగ్గురు ప్రేమించే అర్హత గలవారే. అయితే ఆ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలన్న సందేహం కలిగింది రాజుకు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడు ఉదయం ఆ ముగ్గురిని రాజ్యసభకు పిలిపించాడు. ఆ ముగ్గురికి తిలోత్తమను పెండ్లాడాలన్న కోరిక ఉంది. మీ ముగ్గురిలో ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న సందేహం ఉంది నాకు. ముగ్గురు సమర్థులే. అందువలన మీకొక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే, మీలో ఎవరు మహాశక్తి కలిగిన వస్తువును తెచ్చి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆ ముగ్గురు ఆ వెంటనే విడివిడిగా ప్రయాణమై వెళ్ళారు. దేశమంతా తిరిగారు. 6 మాసాల అనంతరం ఆ ముగ్గురు ఒక నగరంలో అనుకోకుండా కలిశారు. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వారిలో వీరశర్మ ఆలోచిస్తూ, రాకుమారి తిలోత్తమ ఎక్కడ ఉందో, ఏం చేస్తున్నదో చూడాలని ఉంది అన్నాడు. ఆ సమయంలో ధనపాలుడు, ఆ శక్తి నాకు ఉంది, కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను చూడండి అని తన వద్దనున్న అద్దంను తీశాడు. వెంటనే మంత్రోచ్చారణతో అద్దంలో చూశాడు. మిగతా ఇద్దరిని చూడమన్నారు. అంతఃపురంలో విశాలమైన స్థలం. అది రాజభవనం ముందున్న పెద్ద చావిడి. అక్కడ రాజు, రాణి అందరూ ఏడుస్తూ ఉన్నారు. అవతల తిలోత్తమ శవం ఉంది. అది ముగ్గురు చూశారు. తిలోత్తమ చనిపోయిందనుకున్నారు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలా దూరం ఉంది ఆ నగరం. ఎలా వెళ్ళటం అని అన్నాడు పుండరీకుడు. నేను తీసుకువెళ్తాను అంటూ లేచాడు వీరశర్మ. తను సంపాదించి తెచ్చిన తివాచీని పరిచాడు. దాని మీద ముగ్గురు కూర్చున్నారు. ఆ తివాచీ వేగంగా బయలుదేరి ఆకాశ మార్గాన పయనించింది. వారు అంతఃపురం భవనం వద్ద తివాచీ మీద నుంచి దిగారు. ఆ దృశ్యం చూసి విలపించసాగారు పుండరీకుడు. వెంటనే తిలోత్తమ శవం వద్దకు వెళ్ళాడు. తనకు తెలిసిన మహత్తరమైన మంత్ర పఠనంతో ఆమెను తక్షణం బ్రతికించాడు. అంతా ఆనందించారు. అనంతరం మహారాజు అమితానంద భరితుడు అయ్యాడు. తిలోత్తమను ఆమెకు ప్రాణదానం చేసిన పుండరీకునకు ఇచ్చి వివాహం చేశాడు. విక్రమార్క భూపాల కథ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ముగ్గురు మహిమగల వస్తువులను సంపాదించిన వారే. మహారాజు తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని ప్రశ్నించాడు బేతాళుడు. విక్రమార్కుడు తక్షణం ఆలోచించాడు. మహారాజు మంచి పని చేశారు. ఎందుకంటే ఆ ముగ్గురు మహత్తరమైన వస్తువులు తెచ్చినవారే. అయినా పుండరీకుడు చనిపోయిన తిలోత్తమకు ప్రాణదానం చేశాడు. అందువలన అతనికే రాకుమార్తెను ఇచ్చి వివాహం చేయటం సమంజసం అని చెప్పాడు. ఆ వెంటనే ఎప్పటి మాదిరి బేతాళుడు ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మను వేలాడుతున్నాడు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు వినాలని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ దరిద్రాన్ని తరిమేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం రకరకాల పరిహారాలు చేసేవారు కూడా లేకపోలేదు. ఇలా దరిద్ర బాధలు ఉన్నవారు అంటే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏ రకమైన సమస్య ఉన్నవారైనా ఆదివారం చెంబుడు నీటితో ఒక పని చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
మొదటిగా ఆదివారం ఉదయమే నిద్రలేచి చెంబుడు నీటిని తీసుకుని దానిలో చిటికెడు కుంకుమ, ఎండుమిరప గింజలు, ఒక ఎర్ర పుష్పం వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి సమర్పించండి. ఆ తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో, అంటే ఉదయం సూర్యుడికి సమర్పించేసిన తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ చెంబును తీసుకోండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసే ముందు ఏ ఆహారం కూడా తినకూడదు. ఈ పరిహారం చేయటం పూర్తి అయిపోయిన తర్వాత తినేయవచ్చు. ముందు చెంబును తీసుకుని దానిలో గంగాజలం లేదా రోజువారీ ఇంటిలో వాడే నీటిని నింపండి. ఈ పరిష్కారానికి ₹1 కూడా ఖర్చు కాదు. ఈ ప్రక్రియ చేసే ముందు స్నానం చేసి ఇల్లంతా తుడుచుకుని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత మాత్రమే చేయాలి. చెంబులో నీటిని తీసుకున్నారు కదా, ఆ నీటిలో చిటికెడు సింధూరం వేసి అలాగే మంచి సువాసన వచ్చే అత్తరును కూడా కొంచెం వేయండి. ఆ తర్వాత మీ ఇష్టదైవ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపించేటప్పుడు మీ చెయ్యిని ఈ చెంబుపై ఉంచండి. ఇలా చేస్తే ఆ నీటికి మంత్రబలం వస్తుంది. అప్పుడు చెంబులోని నీరంతా శక్తివంతంగా మారిపోతుంది. ఇలా చేశాక ఈ నీటిని ఇంట్లో చల్లండి. అలా చల్లేటప్పుడు ఈ నీరు నేలపై పడకుండా చూసుకోండి. గోడలపై, రూఫ్పై మాత్రమే ఈ నీటిని చల్లాలి. సరాసరి నేలపైన చల్లరాదు. ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లో, ప్రతి మూల, ప్రతి గోడపైన, అన్ని చోట్ల కూడా, వంటగదిలో, ఇంట్లో ప్రతి చిన్న గదిలో కూడా చల్లాలి. ఇలా చల్లేటప్పుడు జాగ్రత్తగా ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని దీర్ఘంగా పఠించాలి. ఇలా చేశారంటే 10 నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఏ శక్తి అయితే మీకు సమస్యలను తెచ్చిపెడుతుందో ఆ శక్తి ఇంటిని వదిలి పారిపోతుంది. మీకు ఉన్న దరిద్రం కూడా దానితో పాటే పారిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు చెప్పులు కూడా ధరించకూడదు. ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఆహారం తినకూడదు. ఇంటిని, ఒంటిని, మనసును శుద్ధిగా ఉంచుకొని నిష్కల్మషంగా ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే దూరమైపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, ధన సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి ఆదివారం ఈ పరిహారం చేశారంటే తప్పక ఆ సమస్య తొలగి మీరు కుబేరులుగా మారిపోతారు. వారానికి ఒక్కసారి వచ్చేది ఆదివారం. ఈరోజు సెలవు కావటంతో అందరూ అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. వారమంతా కూడా కష్టపడి ఆదివారం మాత్రం హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ ఆదివారం గురించి మనకు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అంటారు. అందుకే ఆదివారాన్ని రవివారంగా పిలుస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే సూర్యుని నుండే ప్రారంభమవుతుంది, సూర్యునితోనే అంతమవుతుంది. సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడి ఉన్నదని అర్థం చేసుకోవాలి. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా పెద్దగా తప్పులేదు, కానీ ఒక్క ఆదివారం మాంసాహారం తినటం వలన ఎంత దోషమో, ఎన్ని నష్టాలు కలుగుతాయో ఎవ్వరికీ తెలియదు. ఆదివారం మాంసాహారం తినవారు శక్తిహీనులవుతారని మన వేదాలలో ఉంది. ఆదివారం నాడు మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మన శరీరంలోనికి ఆహ్వానించే అంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే ఆదివారం రోజున మాంసం తినని వారు విజేతలవ్వటం ఖాయం. దానికి తోడు ఆ సూర్య భగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మన దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు భారతీయులలో ఉన్న మేధో శక్తికి, సంపూర్ణ ఆరోగ్యానికి ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఆదివారం పాటించే నియమాలే అని గుర్తించి భారతీయుల్ని ఎలా అయినా సరే శక్తిహీనుల్ని చేయాలి అనుకున్నారు. దీనితో ఆదివారం రోజును సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజు మద్యం, మాంసం తీసుకునేలాగా ప్రోత్సహించారు. ఆదివారం ఎలాంటి నియమాలు పాటించకుండా చేశారు. ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషు వారే పాలించటంతో ఆనాటి నుంచి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించేవారు. కానీ తాము మాత్రం ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి భగవంతుణ్ణి ఆరాధించే ఏర్పాట్లు చేసుకునేవారు. ఆదివారం తప్పనిసరిగా ప్రార్థనా స్థలానికే హాజరవ్వాలని నియమం పెట్టుకున్నారు. కానీ అప్పటి నుండి భారతీయులు మాత్రం ఆదివారం మందు, ముక్క అంటూ తరతరాల
మంచి పద్ధతులను పక్కన పెట్టేసి బలహీనులం, రోగగ్రస్తులం అవుతూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా సరే ఆదివారం నాటి శక్తిని గుర్తించి ఆ రోజు మందు తాగటం, మాంసం తినటం మానేయండి. అప్పుడే మన శక్తి అనేది ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆదివారం ఈ ఒక్క పని చేయటం మానేస్తే శరీరంలో ఉత్తేజం అనేది పెరుగుతుంది. అప్పుడే మీరు చేసే పనుల్లో చురుకుగా ఉండగలుగుతారు, విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు, ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం మాంసాహారం తినటం మానేసి సూర్యశక్తితో దృఢంగా మారి సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.